మనం ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళినా అకౌంట్స్ లో కామర్స్ లో మనం అకౌంట్స్ ప్రాబ్లమ్స్ చేసి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా ఇంటర్వ్యూస్ పర్పస్ వెళ్తే 1 మార్క్ ఆన్సర్స్ అడుగుతారు ఎక్కువగా. మనం దానిపైన ఫోకస్ చేయాలి. దానిపైన ఫోకస్ చేసే విధంగా ఏదైనా కొన్ని అకౌంటెంట్ పోస్ట్ పడతాయి, గవర్నమెంట్ పోస్ట్, అక్కడంతా అడిగేది ఏంటి? 1 వర్డ్ ఆన్సర్స్ అకౌంట్స్ కి. నువ్వు 99 మార్క్స్ తెచ్చుకున్నా కూడా 1 మార్క్ ఆన్సర్ చేయలేకపోయినా అనుకో ఆ జాబ్ నీకు రాదు. అలాంటి ట్రిక్స్ ఏమున్నాయి, ఏం లేదు అనేది ఈ ఆధునిక కామర్స్ అడ్డా ద్వారా నేను నేషనల్ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. అలాంటి కొన్ని క్వశ్చన్స్ రీసెర్చ్ చేసి నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ రోజు మనం ఎంపీసీ వాళ్ళకి ఫార్ములాస్ ఉంటాయి, మనకి ఏం ఫార్ములాస్ ఉంటావా అని ఒక రోజు ఒక స్టూడెంట్ అడిగినాడు మా కాలేజ్లో. నేను జస్ట్ థింక్ చేసిన ఆ రోజు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి అంటే ఎలా చెప్పాలి ఎవరికైనా సింపుల్ గా. ఏదైనా ఒక ఫార్ములా అడిగినాడు అంటాడు ఎంపీసీ స్టూడెంట్, వాడు ఏదో ఒక ఫార్ములా చెప్పేస్తారు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది సార్ అంటారు. మనం అదే విధంగా బిజినెస్ అంటే ఏంటి అంటే సింపుల్ గా MWRMC అని చెప్పాలి. ఏంటి? ఈ 4 క్యారెక్టర్స్ ద్వారానే బిజినెస్ అనేది రన్ అయ్యేది మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎం అంటే ఏంటి అంటే మ్యానుఫ్యాక్చర్. ఫస్ట్ ఒక గూడ్ ని తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారు చేస్తాడు, దాని అతని దగ్గర నుంచి హోల్సేలర్ కి వస్తాడు, హోల్సేలర్ నుంచి రిటైలర్ దగ్గరకు వస్తాడు, రిటైలర్ దగ్గర నుంచి కన్సూమర్ దగ్గరకు వస్తాడు. అదే విధంగా తెలుగులో ఉత్పత్తిదారులు, మ్యానుఫ్యాక్చర్ ని ఉత్పత్తిదారులు అంటారు, టోకువర్త కూడా అంటారు, హోల్సేలర్ ని, రిటైలర్ ని చిల్లర వర్త కూడా అంటారు, వినియోగదారుని, కన్సూమర్ ని వినియోగదారుడు అంటారు. ఈ విధంగా ఇదే ప్రాసెస్. వాట్ ఇస్ ద బిజినెస్ అంటే ఈ షార్ట్ కట్ లో ఎవరైనా మిమ్మల్ని అడిగినారనుకోండి బయట, ఈ కామర్స్ అంటే ఏంట్రా అంటే సింపుల్ గా కామర్స్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అంటాం. అతనికి ఏంటి? దట్ ఈస్ ఓల్డ్. ప్రెసెంట్ ఏంటి? MWRMC. యు సే సింపుల్, ద 4 క్యారెక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్. యు సే సింపుల్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్ములాస్. ఓకే, మళ్ళీ బిజినెస్ లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రిటర్న్ బ్యాక్ వెళ్ళేదంటే ఇదే వస్తుంది. మళ్ళీ దీన్ని అప్లై చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కామర్స్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి అని తెలుసుకుంటున్నాం. ప్రతి బిజినెస్ లో కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాడు కన్సూమర్ ఫీడ్బ్యాక్ నుంచే వెళ్ళేది. అది ఎలాగంటే కన్సూమర్ తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ అతను నచ్చలేదు అనుకో వెంటనే చెప్తారు. ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ కి వెళ్ళారు, అలా ఈ డిజైన్ బాగాలేదు అని చెప్తారు. వెంటనే ఎవరు చెప్తారు? ఆ కన్సూమర్ వెళ్ళి రిటైలర్ షాప్ దగ్గర తక్కువ ఉన్న వాళ్ళు చెప్తారు. ఆ రిటైలర్ పై హోల్సేలర్ చెప్తారు, హోల్సేలర్ నుంచి మ్యానుఫ్యాక్చరర్ చెప్తారు. దట్ ఈస్ ఇన్ రిటర్న్ ఫీడ్బ్యాక్ ఇన్ కన్సూమర్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో పార్ట్ లో నెక్స్ట్ కలుద్దాం.